మనము ఒక మనిషి బేరియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ కావాలా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఫస్ట్ మనము పర్టికులర్ పర్సన్ యొక్క హైట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని నుంచే మనము బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది తీసుకుంటాం. ఆ బాడీ మాస్ ఇండెక్స్ మెయిన్గా ఇండియన్స్కి 27.5 అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ఒబేసిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే మనకి మెయిన్గా సెంట్రల్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కంపేర్ టు అదర్ పాపులేషన్ చాలా ఈజీగా వస్తాయి. అందుకనేసి ఈ సెట్ పాయింట్ ఏదైతే నార్మల్గా 30 kg/m² అనే బిఎంఐ మార్క్ ఉందో దాన్ని మన సౌత్ ఏషియన్ పాపులేషన్ లైక్ ఇండియన్స్ వీళ్ళకి దాన్ని ఇంకా తగ్గడం జరిగింది. ఎందుకు అంటే జస్ట్ లైక్ నేను ఇందాక చెప్పినట్టు 27.5 కంటే ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కార్డియాక్ రిస్క్, కార్డియాక్ అరెస్ట్ ఇట్లాంటివి జరిగే అవకాశాలు అంటే కార్డియోపల్మనరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి కంపేర్ టు నార్మల్ పాపులేషన్. సో అసలు ఈ వెయిట్ ఎలా మెజర్ చేస్తారు అంటే ఈ బిఎంఐ ఒక పర్సన్ వెయిట్ ఎంత ఉన్నాడు, అతని బేరియాట్రిక్ సర్జరీ అవసరమా, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ థింగ్ బిఎంఐ. ఇది న్యాచురల్గా అందరికీ తెలుసు. ఒకవేళ మీరు వెయిట్ తగ్గాలని చెప్పి ట్రై చేస్తూ మీ వెయిట్ కనుక చెక్ చేసుకుంటుంటే ఖచ్చితంగా మీకు మీ జిమ్ ఇన్స్ట్రక్టర్ కానీ లేదా మీ కన్సల్టెంట్ డాక్టర్స్ కానీ డెఫినెట్గా దీని గురించి చెప్పుంటారు. దట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్. ఇది మిగతా అదర్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్స్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ అండ్ దో ఇట్స్ నాట్ వెరీ అక్యురేట్ టు మెజర్ ద బాడీ వెయిట్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ జిమ్ చేస్తాడు, తనకి మజిల్ మాస్ ఎక్కువ ఉంది, సో ఆ పర్సన్ కూడా బిఎంఐ అనేది కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు. సో అంత అక్యురేట్ కాదు, కానీ మనకి చూడడానికే ఒక పర్సన్కి ఫ్యాట్ ఉందా మజిల్ ఉందా అనేది తెలుస్తుంది కాబట్టి సో దీన్ని జనరల్గా కన్సిడర్ చేస్తాం బికాజ్ ఇట్స్ ఈజీ టు మెజర్ అండ్ ఈజీ టు అసెస్. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే హైట్ వెయిట్ మెజర్ చేసుకుంటాము. మెజర్ చేసుకొని హైట్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ వెయిట్ ఇన్ కేజెస్. సో మెజర్ చేసుకొని దాని నుంచి ఫార్ములా ద్వారా డిరైవ్ చేస్తాం. సో దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు 27.5 ఆర్ మోర్ ఉన్న వాళ్ళని కన్సిడర్ దెమ్ యాజ్ ఒబేస్. సో అదర్ మోర్ దెన్ 30 అయితే కనుక అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీళ్ళు దే ఆర్ ద క్యాండిడేట్ ఫర్ సర్జరీస్ లైక్ బేరియాట్రిక్ సర్జరీ టు లూజ్ వెయిట్.